బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆషికీ 2 ఫేమ్ డైరెక్టర్ మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సయ్యారా. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు ఆహాన్ పాండే, సలాం వెంకీ ఫేమ్ అనిత్ పాండా జంటగా రూపొందిన ఈ సినిమా పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. జూలై 18వ తేదీన ఈ మూవీ అనేది గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నేటి జనరేషన్కు తగినట్టుగా రిచ్గా క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా భారీగా ఖర్చు చేశారు. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 65 కోట్ల రూపాయల షేర్ను 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. సినిమా ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్కు భారీ స్పందన అనేది రావడంతో అంచనాలకు తగినట్టుగా వరల్డ్ వైడ్గా 2500 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఒక కొత్త జంట ప్రేమ కథను ఈ రేంజ్లో రిలీజ్ చేయడం బాలీవుడ్లో ఇదే తొలిసారి. ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 60% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి వసూలను సాధించబోతుంది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లను వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. కొత్త నటీనటులతో ఈ రేంజ్ వసూళ్లు అంటే మామూలు విషయం కాదు. ఇక తొలివారం ముగిసే సమయానికే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. బాలీవుడ్లో 2025వ సంవత్సరంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావా చిత్రం ఉంది. తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సికిందర్, తర్వాత అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ 5 చిత్రాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఛావా 29 కోట్లు, సికిందర్ 25 కోట్లు, హౌస్ఫుల్ 5 21 కోట్ల రూపాయలను వసూలు చేశాయి. ప్రస్తుతం ఈ చిత్రం అక్షయ్ కుమార్ నటించిన హౌస్ 5 చిత్రాన్ని దాటబోతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి చూద్దాం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.